కొత్త సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 ఏప్రిల్లో మకర రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారికి వ్యాపార రంగంలో అన్ని రంగాల్లో ఎలా ఉంటుంది, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోబోతున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. అయితే ఈ మకర రాశి వారికి వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ వ్యవస్థలో కానీ ప్రతి దాంట్లో పెద్దగా మార్పులు అనేవి ఉండవు. సాధారణంగానే గడుస్తుంది. కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా ఏప్రిల్ తర్వాత పెడితేనే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. కాబట్టి గతంలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా విపరీతమైనటువంటి లాభాలు కాకుండా వారికి పర్వాలేదు అన్నట్టుగానే వారి యొక్క వ్యాపారాలు కొనసాగుతాయి. వ్యాపార పరంగా ఆర్థిక పరంగా కూడా పర్వాలేదు, డౌన్ అయితే అయ్యేటువంటి అవకాశం లేదు. కాకపోతే సాధారణంగా గడిచేటువంటి అవకాశం. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా ఈసారి నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీరి విషయంలో పెళ్లి విషయంలోకి వస్తే పెళ్లిలో కొన్ని ఎప్పటి నుంచో పెళ్లి కోసం ఎదురు చూస్తూ పెళ్లి అవ్వక వయసు అయిపోతూ ఇబ్బందులు పడేటువంటి వారికి పెళ్లి విషయంలో కొంత మంచి జరిగేటువంటి అవకాశం అనేది ఉంది. గట్టి ప్రయత్నాలు చేయండి. ఆడవారు కానీ మగవారు కానీ ఖచ్చితంగా వివాహం అయ్యేటువంటి అవకాశం ఈ రాశి అనేది చాలా బలంగా చూపిస్తుంది. వివాహం అయినటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అధిగమించుకొని కలిసే ఉంటారు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. గతంలో విడిపోవాలి అని నిర్ణయం తీసుకున్న వాళ్ళు కావచ్చు, విడిపోవాలని కోర్టు కేసు వేసిన వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి మళ్ళీ తిరిగి వచ్చి కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా శుభవార్త అయినటువంటి అవకాశం బాగా ఉంది. అలాగే ప్రేమించినటువంటి వాళ్ళు, ప్రేమలో విఫలమైనటువంటి వాళ్ళకు కూడా ఈ నెల కొంచెం బాగానే కలిసి వస్తుంది. ప్రేమలో విఫలమైనటువంటి వాళ్ళు, వారి యొక్క ప్రేమించినటువంటి వాళ్ళు దూరమై బాధపడుతున్నటువంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తిరిగి వారి జీవితంలోకి వస్తారు. అలా రావడం ద్వారా వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ విషయంలో వీళ్ళకి బాగానే ఉంది. కొత్తగా ప్రేమించిన వాళ్ళు వాళ్ళ యొక్క మనసులో మాట బయట వాళ్ళకి చెప్పాలి అనుకునేటువంటి వాళ్ళు వారు కొంతకాలం సమయం ఏప్రిల్ తర్వాత వారి మనసులో మాట చెప్తే వారికి మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్య పరిస్థితుల్లో చూసుకుంటే ఆరోగ్యాల్లో కూడా కొంత కుదుటపడేటువంటి అవకాశం అనేది ఉంది. ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా గతంలో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కూడా కొంత ఉపశమనం దొరికి కొంత మెరుగయ్యి వారి యొక్క సమస్య తీరేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇలాగే పరీక్షల విషయంలో కావచ్చు, ఇతర ఏ విషయాల్లో కూడా వారు అన్ని రంగాలలో కూడా సాధారణంగానే వారికి ఉంటుంది. అయితే ఈ రాశి వారికి అంతా సాధారణంగా ఉంటుంది, కానీ వీరికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి అనుకోని ఖర్చులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంచెం ఖర్చులు కూడా ఆచితూచి పెట్టుకోవాలి. అనుకోని ఖర్చులు శుభకార్యాలు కావచ్చు, ఇంకేదైనా కార్యాలు కావచ్చు, సడన్గా రావడం వల్ల వీరు కొద్దిగా సతమతం అయిపోతారు. కొంచెం అప్పులు పాలయ్యే దిశగా వీరి యొక్క గమ్యం అనేది ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా కొంచెం తక్కువగానే ఉండటం వల్ల అది పోషణకి సరిపోతుంది. మిగతా విషయాల్లో కూడా ఆర్థికంగా కొంచెం అప్పులు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి డబ్బు అధికంగా ఖర్చు అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చేటువంటి చిన్న ఆరోగ్య సమస్య అయినా కూడా దాన్ని వెంటనే చూపించుకోండి. లేదంటే అది చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. మీరు ఎటువంటి జామీన్లు కానీ కోటా కానీ ఉన్నట్లయితే ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఎంతైతే ఉంటారో అది మీరే కట్టవలసి వస్తుంది. చాలా వరకు ఇబ్బందులు పడతారు. మీరు ఈ విషయంలో జాగ్రత్త వహించండి. లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.